హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ వ్లాగ్ అని చెప్పొచ్చు. మమ్మీదా సరే, మమ్మీ సిగ్గుపడుతుంది. వీడు మా తమ్ముడు. హాయ్ చెప్పరా. ఓకే, స్టార్ట్ అయిపోతాం. బ్యాగ్ ఇచ్చా మమ్మీ. చలో ఇక వీడు మా లియో గాడు. సో మన బాగా చెప్పాను. హలో లియో. లియో 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 చలో 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 లియో బాయ్. చలో గైస్, లెట్స్ గో. ఇదే మా ఇల్లు ప్రజెంట్. ఇవన్నీ కొన్ని క్లిప్స్ కట్టుకోవచ్చు, మేము క్లిప్స్ వీడియోస్ తీయొచ్చు. ఇవన్నీ మంచిగా వీళ్ళందరూ కూడా వస్తారు. ఓకే, బస్ స్టాప్కి వెళ్తున్నాం. ఇది మా గ్రౌండ్. మా వాకింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఈవినింగ్ అందరు వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ప్రజెంట్ మనము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఇది తార్నాక బస్ స్టాప్. సో ఇంకా మమ్మీ డాడీ వచ్చేది ఉంది. సో తమ్ముడు తీసుకెళ్ళడానికి వెళ్ళాడు. సో అది మేడం, ఇది తార్నాక బస్ స్టాప్. బస్సు వచ్చి ఇక్కడే ఆగుతాయి. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ యాదగిరి గుట్టకే బస్సెస్ ఉంటాయి. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అది ప్రజెంట్ అయితే బస్సు ఎక్కినాం అనమాట, యాదగిరి గుట్ట డైరెక్ట్. సో అది మ్యాటర్. సో అది ఇది బస్సు. ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఇంకా మన బ్లాగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో బాయ్. చూసినాం మనం యాదగిరి గుట్టకి. మీరు చూసుకోవచ్చు, అక్కడ గుడి కనిపిస్తుంది. సో నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ దర్శనం మనకి. బాగుంది అది ఇక్కడ నుంచి చూస్తుంది. అయిపోయింది. మార్నింగ్ ఇంకా చూపిస్తుంది బాగా. మనం పైకి వెళ్తున్నాం. విద్యాశాలతో డోలే ఫుల్ జ్వరం ఉండే ఆ రోజు నాకు. అయినా మీరు పంపించింది ఇదేనమాట. ప్రజెంట్ అరౌండ్ టైం 2 AM అవుతుంది. మార్నింగ్ నిద్ర రావట్లేదు. సో అలా వాక్ చేద్దామని వచ్చా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బాగుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది. మార్నింగ్ ఇంకా 5 o'clock లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే. సో అక్కడ చూపిస్తాను ఆర్కిటెక్చర్ ఎలా ఉంది ఏంటిది అని. సో నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు కాదు. సో అలా ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు కూడా. అరౌండ్ నేను 5th 6th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళానంటే మళ్ళీ ఇప్పుడు వరకు వెళ్ళలేదు. సో మళ్ళీ కట్టారు కదా. సో అది అప్పటి నుంచి వెళ్ళలేదన్నమాట. సో వెళ్ళాలి, వెళ్ళి ఎలా ఉందో చూడాలి. సో అది గ్యాస్. సో అనుకొని రాలేదు గుడికి. మా డాడీ సడన్గా ప్లాన్ చేశారు. సో మా డాడీకి వెళ్ళబోద్దు అవుతుందంటే సో సడన్ ప్లాన్ చేసాము. సో సడన్ ప్లాన్సే బాగుంటాయి. సో అలా ప్లాన్ చేస్తే మా పెద్దమ్మ కూడా కలిశారు. సడన్గా మేము వచ్చిన టైంలోనే మా పెద్దమ్మ గారు కూడా రావడం. ఆల్రెడీ దర్శనం అయిపోయింది మా పెద్దమ్మది.
సో అయినా సరే మార్నింగ్ కూడా మళ్ళీ దర్శనం చేసుకుందామని మా కోసం మాతో పాటే ఉన్నారు మా పెద్దమ్మ గారు కూడా. సో మార్నింగ్ పరిచయం చేస్తాను మా పెద్దమ్మ గారిని కూడా. సో అది వెరీ పవర్ఫుల్ టెంపుల్ చెప్తున్నా కదా, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి చూస్తే బాగుంది అసలు. ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందని నాకు ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఉంది. నిజంగా సూపర్ ఉంది. ఇంకా నరసింహస్వామి అంటే మన ఫేవరెట్. ఈ నరసింహస్వామి కానీ, మన అయ్యప్ప స్వామి కానీ, హనుమాన్ కానీ, లార్డ్ శివ కానీ, ఇంకా టెంపుల్స్ విజిట్ చేయాలని నాకు కూడా ఉంది. నెక్స్ట్ మంత్ నేను మేబీ ఆంధ్రాకి వెళ్ళొచ్చు. సో ఆంధ్రాలో కొన్ని మా ఊర్లో ఉన్న టెంపుల్స్ కవర్ చేయడానికి చూస్తాను. మరీ పెద్ద టెంపుల్స్ కాదు. మా ఊర్లో కోటిలింగాల గుడి అని ఒకటి ఉంది. సో అది లొకేషన్ నాకు అంత ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ దొండపాడు అనే విలేజ్ దగ్గర అది ఉంది ప్రజెంట్. సో అది బాగుంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను టెంపుల్కి, అది బాగుంటుంది. అది నేను కవర్ చేయడం చూస్తాను నెక్స్ట్ ఏంటండి. ఆ వ్లాగ్ చాలా బాగా వచ్చేలా చూస్తాను. ప్రజెంట్ ఇదైతే ఫస్ట్ వ్లాగ్ ఉంది. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఐ విల్ మేక్ ష్యూర్ ఇట్ వుడ్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే పెట్టండి. లైక్ ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఎలా తీస్తే బాగుంటుంది, అలా అలా తీస్తే కొంచెం బెటర్ కదా, అలా అన్నమాట. ఇంకేం చెప్పను, ఏముంటుంది. గుడి అయితే అదిరిపోయింది, అదనమాట. సేమ్ ఇలాంటి బస్సులోనే వచ్చాం మేము. సో మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి బస్సులోనే వెళ్దాం అనమాట. సో అది అలా వాక్ చేస్తున్నాను, బోర్ కొట్టి. నిద్ర రావట్లేదు నాకు. మార్నింగ్ ఎప్పుడు దర్శనానికి వెళ్దాం అంది, అది మెయిన్ రీజన్. సో మా వాళ్ళందరూ బాగా నిద్రపోతున్నారు, మమ్మీ డాడీ, మా తమ్ముడు కానీ, మా పెద్దమ్మ గారు కానీ. సో వాళ్ళు ఇంకా అక్కడ నిద్రపోతున్నారు, కానీ నాకు కూడా నిద్ర రావట్లేదు. కానీ వచ్చాను ఇటు సైడ్, ఇంకా పీస్ఫుల్గా ఉందబ్బా. చాలామంది వచ్చారు అసలు. బాబా ఎంతమంది వస్తూనే ఉన్నారు, జనాలు అయితే వస్తూనే ఉన్నారు. ప్లేసే లేదు తెలుసా పడుకోవడానికి. రూమ్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ రూమ్స్ లేకపోయినాయి, అంత క్రౌడెడ్ ఉంది. అంటే ఐ మీన్ వీకెండ్స్లో అంతే అనుకుంటా. అసలు వీకెండ్స్లో రూమ్ దొరకడమే కష్టం ఇక్కడ. ఇంకా మేము మరీ టూ లేట్ వచ్చాం, నైట్ వచ్చాం కాబట్టి ఆల్రెడీ ఆక్యుపైడ్. వ్యూ అయితే అదిరిపోయింది గైస్. ఇది ప్రజెంట్ ఇది బస్ స్టాప్లో వాక్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ బస్సెస్ పార్క్ చేసి ఉన్నాయి. సో అదనమాట. ఇంకేముంటుంది, లైక్ చేస్తాను వ్లాగ్స్ అయితే ఇక నుంచి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. డైలీ వ్లాగ్స్ కాకపోయినా వీక్లీ 1 ప్లాన్ చేస్తాను. అదేం టెంపుల్ అయినా పర్లేదు, మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ అయినా. మా ఇంటి దగ్గర చాలా టెంపుల్స్ ఉంటాయి. మా ఇల్లు మల్కాజ్గిరిలో ఉంటుంది. సో అరౌండ్ పెద్ద టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ, నెక్స్ట్ స్వర్ణగిరికి కానీ, ఇలాంటి టెంపుల్స్ ట్రై చేస్తాను నెక్స్ట్ వ్లాగింగ్. సో యా, అందరు వెళ్ళేటివి కాకుండా వెళ్ళనివి కూడా ట్రై చేస్తున్నాను, అదే బాగుంటాయి. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి మన హిందూస్వి ఎక్స్ప్లోర్ చేయడానికి. అదొక అదృష్టం అని చెప్పాలి, అలా టెంపుల్స్కి వెళ్ళి అలా దర్శించుకోవడం, మన దేవుళ్ళని అలా దేవుళ్ళని వ్లాగ్ తీసి మీకు చూపించడం, లైక్ ఇలా బాగుంటుంది. సో అది గైస్, ప్రజెంట్ అయితే నిద్ర రావట్లేదు, ఏదో అలా వ్లాగ్ చేస్తున్నాను అంతే. సో మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్ గైస్. కింద బస్ స్టాప్ దగ్గర ఇటు వచ్చినప్పుడు ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది. అసలు అదే లక్ష్మీ నారాయణ హోటల్ అని చెప్పేసి. అసలు ఈ హోటల్కి అస్సలు వెళ్ళొద్దు, వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఏది ఒక్కటి బాగాలేదు అసలు, ఒక్క ఐటమ్ బాగాలేదు. ఎక్కడంటే కింద బస్ స్టాప్ నుంచి మీరు ఇటు వచ్చినప్పుడు ఇటు గుండె చేయించుకోవడానికి వెళ్ళొచ్చు. సో ఇటు సైడ్
ఇట్ సైడ్ రూట్లోనే ఉంటుంది ఇది. స్టార్టింగ్ ఆఫ్ ది పాయింట్లో వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్కడైతే అసలు టిఫినే తినద్దు మీరు. ఇది ఒక్కటైతే డైరెక్ట్ మళ్ళీ దొరకడానికి ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనం. సో దర్శనానికి ఇది బస్ స్టాప్. ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. సో బస్సెస్ ఎక్కేసి పైకి వెళ్ళాలన్నమాట. లెట్స్ గో. జస్ట్ నా దర్శనం అయిపోయింది. సో చూడవచ్చు ఎంతమంది జనాలు. సండే రోజు కూడా ఫుల్ క్రౌడ్ అసలు. అప్పుడు మేము మినిమం 1 అవర్ పట్టింది మాకు దర్శనానికి. చాలా క్రౌడ్ ఉంది. అదనమాట. ఇది కూడా బాగుంది, ఒకసారి చూడండి. మంచిగా సెట్ చేశారు. ఇది కూడా చూడొచ్చు. ఇది అదర్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ అని చెప్పచ్చు. కానీ అదిరిపోయిందబ్బా. సూపర్ ఉంది అసలు. అసలు మీరు క్రౌడ్ని చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. దర్శనం అయితే అసలు సూపర్ అయింది. టెంపుల్ కూడా అదిరిపోయింది. ప్రజెంట్ ఎగ్జిట్ అయితే అటే ఉంది. ఎగ్జిట్ ప్రజెంట్ ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. చూడండి ఎలా ఉన్నా. ఇక్కడ బాగుంది కదా. బాగుంది వ్యూ అయితే అదిరిపోయింది అసలు. ఇది కింద వ్యూ. నడుచుకుంటా లేదనుకుంటా. అది అక్కడే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడి నుంచే వచ్చాం. సో ఇటు ఇది ఎగ్జిట్ పాయింట్. ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. కింద ఎగ్జిట్. ఈ ట్రాలీలు చూడొచ్చు మీరు. స్పెషల్ దర్శనం వాళ్ళకి అలా తీసుకొని వెళ్తారు. మన ఫస్ట్ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో తెలుసు అంత బాగా రాలేదు మన వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ పక్కా బాగా వచ్చేలా చూస్తాను. ప్లీజ్ ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఐ మీన్ చాలా సజెషన్స్ ఉంటాయి ఇవ్వడానికి మీరు వ్లాగ్ చూస్తే, ఫుల్ వ్లాగ్ చూస్తుంటే. సో అంతే గాయస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Signing off, me Krishna Naidu Mekala. Thank you guys.